వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఏదైనా ఒక భారీ కుంభకోణంలో సూత్రధారులు పాత్రధారుల మధ్య బంధం రాత్రికి రాత్రి పుట్టుకురాదు. కేంద్ర ప్రభుత్వ పథకం పిఎం ఎక్తాలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన యూనిటీ మాల్లో భారీ స్కామ్ కూడా సరిగ్గా అట్లాంటిదే. గతంలో పలు భూ దందాల్లో సర్కారు పెద్దలు, రెండు నిర్మాణ సంస్థల మధ్య అల్లుకున్న బంధమే తాజాగా ఈ యూనిటీ మాల్ రూపంలో బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఎకరా 237 కోట్ల విలువైన 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పనంగా ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టింది. చారాన సర్కారు ఖాతాలో వేసి బారాన ఆ సంస్థల చేతుల్లో పెట్టడం వెనుక వాటాల స్థాయి కూడా భారీగానే ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పిఎం ఎక్తా పథకంలోనూ రేవంత్ ప్రభుత్వం భారీ స్కామ్కు తెరతీసింది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాయదుర్గం యూనిటీ మాల్ ప్రాజెక్టు అతి పెద్దది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలే సొంత నిధులతో మాల్ నిర్మిస్తుండగా మరికొన్ని చోట్ల పీపీపీ విధానంలో చేపడుతున్నాయి. ఈ విస్తరణలపై నిర్మాణ సంస్థలకు లీజ్ హక్కులు మాత్రమే ఉంటాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా డెవలపర్కు లీజ్ ప్రాతిపాదికని అప్పగించాలని నిర్ణయించింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా డెవలపర్కు నిర్మాణ విస్తీర్ణాన్ని అమ్ముకునే హక్కు కల్పించింది. అంటే 1500 కోట్ల విలువైన భూముల్ని ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నట్టేనని రియల్ ఎస్టేట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ఖరీదైన ప్రాంతమైన కాజాగూడలో వంశీరామ్ బిల్డర్స్ దాదాపు 29 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆకాశ హర్మ్యాలు నిర్మించింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణ ప్రాజెక్టు చేపట్టారని 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లాబీ సహా పలు సందర్భాల్లో మీడియా ముందు కూడా చెప్పారు. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు హైకోర్టును ఆశ్రయించారు. కానీ చాలా కాలంగా ఆ 4 ఎమ్మెల్యేలు ఈ ఊస ఎత్తకపోగా హైడ్రా, రెవెన్యూ సహా ఏ ఒక్క శాఖ కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. చివరకు హైకోర్టులో ఆ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ పరిస్థితి ఏమిటో కూడా ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎమ్మెల్యేలు ఆరోపణలు చేసిన సమయంలోనే సర్కారు పెద్దలకు ఆ ప్రాజెక్టులో 2.40 లక్షల చదరపు అడుగుల తాయిలం ఇచ్చేందుకు నిర్ణయం జరిగిపోయింది అని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజా ప్రాజెక్టును దక్కించుకోవడంలో వంశీరామ్ బిల్డర్స్ లీడ్ మెంబర్గా మారారు. అంటే కాజాగూడ బంధమే ఇప్పుడు ఈ యూనిటీకి మార్గం సుగమం చేసినట్టయిందని చర్చ జరుగుతోంది. ఆ తర్వాత వంశీరామ్, అపర్ణ కంపెనీలు తెరపైకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు మొదలైనట్టు సమాచారం. కాగా ఈ 2 కంపెనీలు కూడా ముఖ్య నేతతో పాటు నంబర్ 2 మంత్రితో ఉన్న పాత సంబంధాల కారణంగా ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసినట్టు ఓ నిర్మాణ కంపెనీ యజమాని చెప్పుకొచ్చారు. పిఎం ఏక్తా ప్రాజెక్ట్ దక్కించుకున్న ద్వయంలో రెండో కంపెనీ అయిన అపర్ణ ఇన్ఫ్రా హౌసింగ్కు సర్కారు పెద్దలకు 2.5 ఏళ్లలో భారీ బంధాలు ఏర్పడినట్లు మార్కెట్ వర్గాల్లో చర్చ. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్, సంగారెడ్డి జిల్లాలోని వెలిమెల గ్రామ సరిహద్దులో ఉన్న భూములతో పాటు గిరిజనుల 100 ఎకరాల అసైన్డ్ దేవాదాయ, సీలింగ్ సర్ప్లస్ రూపంలోని ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులు హస్తగతం చేసుకున్నారు. దీనిపై సుదీర్ఘ కాలంగా గిరిజనులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఈ భూముల్ని అపర్ణ కంపెనీ డెవలప్మెంట్ కింద తీసుకునేందుకు గతంలోనే నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ భూముల చుట్టూ ప్రహరీ కూడా ఆ కంపెనీయే వేసిందని పలువురు చెప్తున్నారు. ఈ క్రమంలో సదరు కంపెనీలోని కీలక వ్యక్తి నంబర్ 2 మంత్రి స్నేహితుడే కాక ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో రెవెన్యూ శాఖ పరంగా ఆ భూముల రికార్డుల తారుమారులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని విమర్శలున్నాయి. అందుకే ఆ బంధం ఇప్పుడు
ఈ యూనిటీ మాల్ రూపంలో మరోసారి తెరపైకొచ్చినట్టు మార్కెట్ వర్గాలు నొక్కి చెప్తున్నాయి.